నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ గత ప్రభుత్వ హయాంలో మొదట బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రాధాన్యత ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్ లో మంత్రిగా స్థానాన్ని కల్పించారు తర్వాత మంత్రివర్గ విస్తరణలో బాలినేనికి మొండి చేయి చూపించారు అప్పటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ పట్ల కొంత అసంతృప్తితో ఉన్నారు ఎన్నికల సమయంలో వారికి ఒంగోలు సీటు ఇచ్చే విషయంలో ప్రతిష్టంభన నెలకొంది గిద్దలూరు నుంచి పోటీ చేయాలని సూచించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి ఒంగోలు నుంచి తాను పోటీ చేస్తానని భీష్మించుకోవడంతో ఆయనకు ఒంగోలు సీటును కేటాయించారు అలాగే జిల్లాలో తాను సూచించిన వ్యక్తులకు సీట్లు ఇచ్చే విషయంలో అధిష్టానం తిరస్కరించింది ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఎట్టకేలకు ఒంగోలు నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు ఓటమి అనంతరం నుండి పార్టీ అధిష్టానం పట్ల పార్టీ అధినేత జగన్ నిర్ణయాల పట్ల బాలినేని అసంతృప్తితో ఉన్నారు గత 3 నెలలుగా ఒంగోలు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు బాలినేని పార్టీ మారతారని ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి కొంతమంది వైసీపీని వీడి జనసేనలో చేరతారని మరికొందరు పార్టీలోనే కొనసాగుతారని చర్చలు సాగుతున్న సమయంలో బాలినేని వైసీపీని వీడారు రేపు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ను కలుస్తారని తెలుస్తుంది జగన్ నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు తాను వ్యతిరేకించానని పార్టీ వేరు బంధుత్వం వేరని అన్నారు ప్రజల తీర్పు నాకు శిరోధార్యంగా భావిస్తానని కొన్ని కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు లేఖను జగన్కు పంపించారు 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రి పదవి అధిష్ఠించిన బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేయడం జిల్లా వైసీపీలో పెద్ద కుదుపుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అంటే మీరు 2 సార్లు మంత్రిగా చేశారు, 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు ఎందుకు ఏమైంది? దాన్ని అన్నీ కూడా వివరంగా ఏం జరిగినాయి అన్నీ వివరంగా చాలా ఉన్నాయి సార్. మీరు భవిష్యత్తు కార్యాచరణ రేపు విజయవాడ పోతున్నాం, పవన్ కళ్యాణ్ కలవాలి. జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం అంతా ఫేక్ ప్రచారాలేనని తన మనుషులంటూ చెప్పుకునే వాలంటీర్లతో వెట్టి చాకిరీ చేయించుకున్న జగన్ 2023 ఆగస్టు నుంచి వారిని రెన్యువల్ చేయలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సచివాలయ పరిరక్షణ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు ఎన్నికల సమయంలో వాలంటీర్ల చేత బలవంతపు రాజీనామాలు చేయించారని మంత్రి అన్నారు వాలంటీర్లకు మేము మంచి చేద్దామనుకున్న జగన్ చేసిన అకృత్యాలు అడ్డుపడుతున్నాయని అన్నారు వాలంటీర్ల వ్యవస్థపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మంత్రిమండలిలో చర్చించామని అన్నారు వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని వాలంటీర్లు గమనించాలని అన్నారు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లకు సాక్షి పత్రిక కొనుగోలుకు 2 ఏళ్లలో 205 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని అన్నారు జగన్మోహన్ రెడ్డి తన చేష్టలతో ఫేక్ ప్రచారాలు, ఫేక్ చేష్టలు, ఫేక్ ముఖ్యమంత్రి అని చెప్పి నిరూపించుకున్న విషయాన్ని ఈరోజు మొత్తానికి వెలుగులోకి వచ్చింది. తన వాలంటీర్లు, తన మనుషులను చెప్పుకున్నటువంటి వ్యక్తుల యొక్క సేవలు 2023 ఆగస్టు నుంచి కూడా వాళ్ళు ఉద్యోగాల్లో లేరు. సరే, కొంతకాలం ప్రభుత్వ డబ్బులు ఏదో చెల్లించారు కాబట్టి వాళ్ళని రెన్యువల్ చేద్దామని చెప్పింది ఈరోజు కేబినెట్ ముందు తీసుకొస్తే దానిలో డొల్లతనం బయటపడింది. ఇటువంటి ఉద్యోగాల్లో లేని వ్యక్తుల్ని బలవంతంగా మీరు ఉద్యోగాలను రాజీనామాలు చేయడం, ఈ డ్రామాలన్నీ కూడా బయటకు వచ్చాయి. వాళ్ళకి మంచి చేద్దాం అనుకున్న సమయంలో కూడా తను చేసినటువంటి అకృత్యాలు అడ్డం వచ్చాయి. ఈరోజు కేబినెట్ లో అందరూ కూడా మంత్రులు కూడా దీని విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి అతను ఉద్యోగాలు లేని వాళ్ళకు కూడా నిధులు కేటాయించడం, శాలరీస్ ఇచ్చాడు. తర్వాత వాళ్ళ కార్యకర్తలు, నాయకులు పోటీపడి ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు మేము ఎన్నికల సమయంలో కూడా జీతాలు మేమే ఇస్తామని చెప్పేసి వాలంటీర్లకు తాయిలాలు అందించారు. ఇంకో విషయం ఏంటంటే ఈయన తన పత్రికను ప్రమోట్ చేసుకోవాలి, వాలంటీర్లకి ఉద్యోగస్తులకి ఇది ఇస్తున్నట్టుగా చెప్పుకుంటూ సాక్షి పత్రికను కొనుగోలు చేశారు. 4 లక్షల మందికి ఉద్యోగులకి అందరూ కలిపి సంవత్సరానికి 102 కోట్ల 60 లక్షలు లెక్క 2 సంవత్సరాలకి 205 కోట్ల 20 లక్షల రూపాయలని ఖర్చు పెట్టాడు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం, ప్రజాధనాన్ని దొడ్డిదారిన తన యొక్క సంస్థలకు మళ్లించుకున్నటువంటి చేసింది. దీని విషయంలో కూడా ప్రజలు ఆలోచించాలి. ప్రజాధనాన్ని ఒక అసమర్థుడు ఎంత దారుణంగా మోసం చేసిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన వాలంటీర్గా ఉన్నటువంటి ఆయన మనసులను చెప్పుకున్నటువంటి వాలంటీర్లు గమనించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను.
బళ్ళారి కడప విజయవాడ జాతీయ రహదారి నిర్మాణ పనుల కింద జిల్లాలో చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన భూసేకరణ ప్రక్రియ పురోగతిపై మండల గ్రామాల వారీగా సమీక్షించారు. బళ్ళారి కడప విజయవాడ జాతీయ రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఈ జాతీయ రహదారి పనుల కింద జిల్లాలో ప్యాకేజీ వారీగా చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. బీకేవీ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. భూములు కోల్పోయిన వారికి త్వరగా నష్టపరిహారాన్ని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. వివాదాస్పద భూ సమస్యలను పరిష్కరించే విషయంలో జాగ్రత్త వహించాలని అన్నారు. సమావేశంలో డిఆర్ఓ శ్రీలత, ఎస్డీసీ వరకుమార్, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీనివాసరావు, ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు సుబ్బారెడ్డి, జాన్ ఇర్విన్, ఎన్హెచ్ఏ పీడీ విద్యాసాగర్, సంబంధిత తహసీల్దార్లు, వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. RDO or Tahsildar. Kottapalli 12 award is అంటే 12 సర్వే నంబర్స్ ఇది మీకు పెండింగ్ ఉంది. అవునా కదా? ఏంటి ఇష్యూ ఇది? రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురంలోని సర్వజన ఆసుపత్రిని సందర్శించి ప్రతి విభాగాన్ని ఎమ్మెల్యే తనిఖీ చేశారు. సేవల గురించి పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యశాలలో ఉన్న అన్ని విభాగాల వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హాస్పిటల్ కమిటీ సభ్యులు సోర పరమేశ్వరరెడ్డి, కాకర్ల శ్రీనివాసులు, చెక్కా మధుసూదన్ రావు, పిల్లిపోయిన పద్మావతి పరిచయం చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ హాస్పిటల్కు వచ్చే రోగులకు ప్రతి విభాగంలో అంకిత భావంతో సేవలు అందించాలని, త్వరలో హాస్పిటల్కు కావలసిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, హాస్పిటల్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. మార్కాపూర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్కి రావటం జరిగింది. ఈ విజిట్లో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా కొంత డాక్టర్స్ కొరత, కొంత ఎక్విప్మెంట్ కొరత ఉండటం వల్ల కొన్ని సమస్యలని ఫేస్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటన్నిటిని కూడా రెక్టిఫై చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి యాజమాన్యానికి, కొద్దిగా హాస్పిటల్ పేషెంట్స్కి అందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాం. అలాగే భవిష్యత్తులో ఈ మార్కాపురం హాస్పిటల్ అనేది ఈ డివిజన్లో మంచి పేరు ప్రఖ్యాతులు గంచిన హాస్పిటల్గా పేరు తెచ్చుకునే విధంగా పనిచేయాలని చెప్పి ఒక డైరెక్షన్ మేమందరం దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది. ఈ హాస్పిటల్లో పేషెంట్లను ఇక్కడ చేయట్లేదు, ఒంగోలు పోండి, హైదరాబాద్ పోండి, ఇలాంటి విజయవాడ వెళ్ళండి అనేటువంటి అపవాదుని ఇక భవిష్యత్తులో రాకుండా చూడాల్సిన బాధ్యతగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ మేమందరం కూడా భావించాం. ఆ అపవాదు రాకుండా ప్రజలకు సరైన వైద్య సౌకర్యాలు అందించి సరైన సమయంలో సరైన విధంగా స్పందిస్తూ ఏ విధమైనటువంటి ఇన్కన్వీనియన్స్ ఫీల్ కాకుండా పేషెంట్స్ అందరూ కూడా సక్రమంగా ప్రభుత్వ ఆసుపత్రిని ఉపయోగించుకునే విధంగా చర్యలు చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు ఎక్కడన్నా కూడా అసౌకర్యం కలిగినా, ఈ హాస్పిటల్ విషయంలో ఏమైనా ఇబ్బందులు వచ్చినా తప్పకుండా ప్రజాప్రతినిధులు మా దృష్టికి తీసుకురండి. కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా గల రెడ్ క్రాస్ భవనాన్ని కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. త్వరలో సందపేట పాత రెడ్ క్రాస్ భవనాన్ని ఖాళీ చేసి ఒకే చోట రెడ్ క్రాస్ కార్యకలాపాలను నిర్వహించేందుకు జిల్లా రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ను సందర్శించిన కలెక్టర్ తమీం అన్సారియాకు కార్యకలాపాలు, మిషనరీ, జీతభత్యాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు తెలిపారు. రెడ్ క్రాస్లోని సిబ్బందికి నెలకు 80,000 వరకు జీతాలు ఇచ్చేందుకు
ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సభ్యత్వ నమోదు వేగవంతం చేసి జీతాల సమస్యకు పరిష్కారం చేద్దామని కలెక్టర్ పేర్కొన్నారు. దాదాపు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 3 కోట్లు విలువ చేసే మిషనరీలు ఉన్నాయని వాటిని ప్రారంభించేందుకు గవర్నర్ను ఆహ్వానించేందుకు ఒంగోలు ఎమ్మెల్యే ఎంపీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సివి రెడ్డి, ట్రెజరర్ రాఘవ, ఈసీ మెంబర్లు బివి రెడ్డి, ప్రసన్నరాజ్, ఇక్బాల్, కత్తి సీను తదితరులు పాల్గొన్నారు. సో అసలు ఇది ఎలా మనకి ఈ ప్రాసెస్ ఎలా వచ్చిందని యాక్చువల్గా మా మేనేజింగ్ కమిటీ వచ్చి ఇక్కడికి 6 years అయిందండి. బిఫోర్ దట్ 15 years బిఫోర్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. మనకి ఎలా చేయండి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ బిల్డింగ్ మొత్తం 5,000 square చేయడం జరిగింది. చాలా రెస్పాండెన్స్ చాలా వర్క్ చేసాం మొత్తం ఎక్విప్మెంట్ కోసం. ఎక్విప్మెంట్ యాక్చువల్గా ఒక 60 lakhs ఉంటే ఒక బ్లడ్ సెంటర్ పెట్టచ్చు. అయితే హై ఎండ్ మన ఇండియాలో ఉన్నటువంటి మిషనరీలో హై ఎండ్ మిషనరీ మనకి మన రెడ్ క్రాస్ ఒక నేషనల్ హెడ్ క్వార్టర్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత మనకి రెడ్ క్రాస్ ఎన్ని చోట్ల వాళ్ళని మిషనరీలో ఒక మీటింగ్ పెడితే అన్ని మెడికల్ పెడితే దాన్ని ఎలా మనం చేద్దామో అని ఒకసారి మనం మాట్లాడుకోవడం. అయితే రెడ్ క్రాస్ component separate compressor. Plasma this is 200 plus components divided. Reactions prepared చేసి ఎందుకంటే దాంట్లో స్పెసిఫిక్ కంపాటబుల్ కావచ్చు. ప్రముఖ పారిశ్రామికవేత్త రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ జనసేన పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22వ తేదీన జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. 22వ తేదీ ఉదయం ఒంగోలులోని రవిప్రియ మాల్ నుంచి ఆయన అభిమానులతో కలిసి మంగళగిరికి బయలుదేరి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. రవిశంకర్ వియ్యంకుడు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసే కూడా పార్టీలో చేరనున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన కంది రవిశంకర్ ఒంగోలు నివాసి, ప్రముఖ పారిశ్రామికవేత్త. టీవీఎస్ ఏజెన్సీతో పాటు నగరంలో రవిప్రియ మాల్తో పాటు రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సాయి విష్ణు విల్లాస్ చతుర్వాటిక గేటెడ్ విల్లా ప్రాజెక్టును చేపట్టి వ్యాపారవేత్తగా జిల్లా ప్రజలకు సుపరిచితులు. రాజకీయ ప్రజాప్రతినిధులతో బంధుత్వం, సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి. ఒంగోలులో కాపు సామాజిక వర్గానికి అత్యంత ఆప్తుడు. జిల్లాలో ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు కలిగిన కంది రవిశంకర్ జిల్లాలోని ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటారు. సేవా గుణం కలిగిన వ్యక్తి. ఆపదలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందిస్తూ దాతృత్వం చాటుకుంటారు. అలాంటి వ్యక్తి జనసేన పార్టీలోకి వస్తుండటంతో కంది రవిశంకర్ ప్రొఫైల్ చూసిన జనసేన అధిష్టానం, కూటమి పార్టీల పెద్దల నుండి సానుకూలత స్పందన వచ్చింది. దీంతో కంది రవిశంకర్ జనసేనలోకి రావటం ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22వ తేదీన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకొనున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారీ ఆదేశించారు. విద్యాశాఖ అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో ఇబ్బందులుంటే తెలియచేయాలని కలెక్టర్ అన్నారు. విద్యార్థులు పాఠశాలలో పెడుతున్న భోజనం ఇష్టంగానే తింటున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన పథకాన్ని తరచూ పరిశీలించాలని సూచించారు. పాఠశాలల్లో రక్షిత మంచినీటిని అందుబాటులో ఉంచాలని అన్నారు. పలువురు ఉపాధ్యాయులు, కుకింగ్ ఏజెన్సీల వారు మాట్లాడుతూ వారంలో 2 రోజుల పాటు పులిహోర పెడుతున్నారని,
దానిని ఒక రోజుకు కుదించాలని సూచించారు. కోడిగుడ్లను ఉడికించి 5 రోజులు ఇస్తున్నారని 2-3 రోజులు కోడిగుడ్డు కర్రీ రూపంలో ఇస్తే బాగుంటుందని అన్నారు. రాగి జావను తీసుకోవడానికి పిల్లలు ఇష్టపడటం లేదని, రాగి లడ్డు లేదా బిస్కెట్ల రూపంలో ఇవ్వాలని ఉపాధ్యాయులు కలెక్టర్ వివరించారు. మెనూ ఛార్జీలు పెంచాలని, ప్రస్తుతం ఇస్తున్న మెనూ ఛార్జీ సరిపోవడం లేదని, అలానే తక్కువ రేటుతో గ్యాస్ సరఫరా చేయాలని కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆహార పట్టీలో మార్పులు చేస్తూ ప్రభుత్వానికి నివేదికను పంపుతామని అన్నారు. సమావేశంలో డీఈఓ సుభద్ర, డిప్యూటీ డీఈఓ సుబ్బారావు, ఎంఈఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. యాజ్ పర్ నార్మ్స్ అబౌవ్ 80% ఫుడ్ మీల్స్ టేకింగ్ ఉండాలి. మీల్స్ టేకింగ్ అబౌవ్ 80% ఉండాలి అనే విషయంలో చూసినట్లయితే డిస్ట్రిక్ట్లో అబౌవ్ 80% కనిపిస్తూనే ఉంది. మరి కలెక్టర్ గారు కానీ యాజ్ ఎ డిఈఓ కానీ మేము ఎవరైనా విజిట్స్కి వచ్చినప్పుడు అక్కడ 50 to 60% ఉంటే చాలా గొప్ప అనేటట్టుగా మాకు ఇక్కడ పిల్లలు భోజనం చేసే విధానంలో చూసినా, రికార్డ్స్ చూసినా, మన టీచింగ్ స్టాఫ్ దగ్గర ఉండి లంచ్ ఎండిఎం ఇచ్చే ప్లేస్లో ఉన్నప్పుడు చూసినా, ఎక్కువగా స్టూడెంట్స్ భోజనం చేసే విధంగా చూసినట్టయితే మనకి ఇచ్చినటువంటి మెనూ సాటిస్ఫైగా వాళ్ళు సంతృప్తిగా భోజనం చేసే విషయంలో చూసినట్టయితే రైస్ ప్రాబ్లం చాలా ఎక్కువగా మనం అందరం గమనించాం. మెయిన్ రైస్ బాగుంటే మిగతా ఈ మెనూ అంతా హ్యాపీగా భోజనం చేయగలరు. 80% కాదు 95% ఈజీగా భోజనం చేయగలరు అనే విషయాన్ని మేము ఆ రోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వచ్చాం. కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనలు ఏమని అన్నారంటే, ఈ ఎవరైతే ఈ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రైస్ వస్తూ ఉందో ఆ రైస్ విడిగా ఓపెన్ చేసి ఉన్నటువంటి బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు కింది ఒలిగినటువంటి ఆ రైస్ ఎత్తిపోతంతో ఉన్నప్పుడు కానీ, అక్కడ ఎక్కడైతే సివిల్ సప్లై ఆఫీస్లో ఉన్నటువంటి రైస్ మన దగ్గరకు వచ్చినప్పుడు రాళ్ళు లేకపోతే కాస్త ఏమన్నా మలినాలు, ధూళి అలాంటివన్నీ కనపడడం వల్ల cleanliness and maintenance of toilets, availability of soap, water, sanitation facilities, waste management and disposal, hand washing practices, infrastructure updates and repairs. సో ఇప్పుడు మీకు స్కూల్లోనే ఒకటి ఏ మెనూ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తామో అదేవిధంగా ఎటువంటి వెసల్స్లో వంట చేస్తున్నారో దాని గురించి క్లీన్లీనెస్, వారికి సర్వింగ్ చేయడము, తర్వాత వేస్ట్ డిస్పోజల్, ఇవి అన్నీ కూడా దీని రిలేటెడ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, దానికి ఏదైనా ప్రత్యేకంగా మీకు సజెషన్స్ ఉంటే చెప్పండి. బికాస్ దాంట్లో కూడా దేర్ ఆర్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. అదేవిధంగా అక్కడ స్కూల్లో శానిటేషన్ ఇంప్రూవ్ చేయడానికి సోప్ అవైలబిలిటీ కానీ, అక్కడ వాటర్, అదర్ శానిటేషన్ ఫెసిలిటీస్, దాని రిలేటెడ్ మీకున్న సజెషన్స్ అండ్ ఒపీనియన్, దాంట్లో ఏదైనా మార్పులు తీసుకు వేస్ట్ డిస్పోజల్, ఇవి అన్నీ కూడా దీని రిలేటెడ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, దానికి ఏదైనా ప్రత్యేకంగా మీకు సజెషన్స్ ఉంటే చెప్పండి. బికాస్ దాంట్లో కూడా దేర్ ఆర్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. అదేవిధంగా అక్కడ స్కూల్ శానిటేషన్ ఇంప్రూవ్ చేయడానికి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరికను స్వాగతిస్తూ ఒంగోలులో సంబరాలు నిర్వహించారు. లాయర్పేటలోని డొక్కా సీతమ్మ క్యాంటీన్ వద్ద జనసేన పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాలినేని రాకని మేము ఆహ్వానిస్తూ ఒంగోలులో ఈ రోజున మేము జనసేన పార్టీ తరఫున మేము వారికి వెల్కమ్ చెప్తూ సంబరాలు చేసుకున్నాము.
దానికి జనసేన పార్టీ చాలా సంతోషంగా ఉంది. ప్రకాశం జిల్లా మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జనసేన పార్టీలో చేరుతున్నందుకు వారి రాకతో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలపడుతుంది. స్థానిక సంస్థల్లో మాకు జనసేన పార్టీ కేటాయించిన అన్ని సీట్లు కూడా బాలినేని నాయకత్వంలో అన్ని సీట్లు గెలిచి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తాము. మేమందరం కూడా బాలినేని నాయకత్వంలో పనిచేస్తాం. పటిష్టపడుద్ది జనసేన పార్టీ. బాలినేనిలాగే మిగతా వైసీపీ నాయకులు కూడా ఆ రావణాసుడు చెరలో నుంచి బయటకు వచ్చేసి జనసేన పార్టీలో అందరూ చేరి జనసేన పార్టీ సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ ఆదర్శాలను తీసుకొని జనసేన పార్టీలో చేరాలని నేను ముఖ్యంగా మిగతా నాయకులను కూడా కోరుకుంటా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా బాలినేనిలాగే అందరూ కూడా జనసేన పార్టీలో చేరాలని నేను మనవి చేస్తా ఉన్నాను. ఒంగోలులోని డిఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో శ్రీ వారాహి అమ్మవారి యాగం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు శ్రీ వారాహి మహారథ యాత్ర జరుగుతుందని అన్నారు. సంతపేటలోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీ వారాహి మహారథయాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించారు. కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ వినాయకుడి గుడి దగ్గర నుంచి అద్దంకి బస్టాండ్ మస్తాన్ దర్గా, ట్రంక్ రోడ్డు మీదుగా గాంధీ రోడ్, సెంట్రల్ కేఫ్, కోర్టు సెంటర్, చెన్నకేశ్వర స్వామి దేవాలయం, మున్సిపల్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, నెల్లూరు బస్టాండ్ మీదుగా డిఆర్ఎం హై స్కూల్ మైదానానికి చేరుతుందని అన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు యాగం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వారాహి ఉపాసకులు శ్రీ మహారుద్రస్వామి, యోగ పర్యవేక్షకులు సాయి తేజారెడ్డిలు యాగాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున వారాహి మహా రథయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. యాగంలో పాల్గొనే భక్తులు యాగ ధాతువుల కోసం ముందుగానే వాట్సాప్ ద్వారా తమ వివరాలు తెలియచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో దాసరి నరసింహారావు, కరణం రమాదేవి, మువ్వల నాగరాజు, కొక్కిరాల సంజీవ్ కుమార్, తంజావూరు శ్రీనివాసమూర్తి, పాలెం సురేష్ బాబు, కోనూరు రంగారావు, నేరెళ్ల శ్రీనివాసరావు, గుర్రం రంగనాథ్, కొప్పుల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ శ్రీ వారాహి మహారథయాత్ర మన ఒంగోలు కార్యక్రమంలో 24వ తారీఖు 9వ నెల ఈ నెల 24 జరపదలిచాము. ఈ కార్యక్రమం తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మహారథయాత్ర కర్నూలు రోడ్డు వినాయక స్వామి గుడికాడ నుంచి టీటీడీ కళ్యాణ మండపం మున్సిపల్ గ్రౌండ్ వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో యాగం కూడా నిర్వహిస్తారు. మున్సిపల్ గ్రౌండ్ నందు యాగం నిర్వహిస్తారు. ఈ యాగము పూర్తి ఉచితము, యాగ ప్రవేశము పూర్తి ఉచితము. కావున 50 మంది భక్తులు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమంను జయప్రదం. మహారథయాత్ర మన తిరుపతి నుంచి చిత్తూరు జిల్లా విశాఖపట్నం వరకు పోవు క్రమంలో మన ఒంగోలు పట్టణంలో రేపు 24/9/2024 తేదీన మంగళవారం మన బైపాస్ కర్నూలు బైపాస్ వినాయకుడి గుడి వద్ద నుండి అద్దంకి బస్టాండ్, మస్తాన్ దర్గా, గాంధీ రోడ్, సెంట్రల్ కేఫ్, జైరాహాల్ సెంటర్ మరియు చెన్నకేశ్వర స్వామి గుడి, మున్సిపల్ ఆఫీస్, చర్చి సెంటర్ మరియు నెల్లూరు బస్టాండ్ మీదుగా మున్సిపల్ స్కూల్ వరకు వచ్చును. రథయాత్ర కొనసాగించి అక్కడ అనంతరం మహాయాగం శ్రీ వారాహి అమ్మవారి మహాయాగం జరుగును. ఇది పూర్తిగా ఉచితంగా భక్తులందరూ పాల్గొని ఈ యాగాన్ని రథయాత్రను జయప్రదం చేస్తూ వచ్చి ఇక్కడ 7 గంటలకు జరగబోవు యాగం నందు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థించుతున్నాం. శ్రీ వారాహి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మరియు అన్నప్రసాదములు స్వీకరించవలసిందిగా ప్రతి ఒక్క భక్తుల్ని మన ఒంగోలులో ఉన్న భక్తులందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా, రథయాత్రను మహాయాగాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుచున్నాం. కాశీ క్షేత్ర పాలకురాలు, కాశీ క్షేత్రాన్ని తన కంటి చూపుతో రక్షించేటటువంటి మహాతల్లి శ్రీ వారాహి మాత. ఆ అమ్మవారి యొక్క ఉపాసకులు శ్రీ 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 మహారుద్రస్వామి వారు తిరుచానూరులో ఉన్నటువంటి తన శక్తిపీఠం నుంచి కూడాను లోక క్షేమార్థం ఈ యొక్క వారాహి మహారథయాత్ర కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం 22వ తారీఖు తిరుపతి నుంచి, అలాగే
మన ఒంగోలు, గుంటూరు, రాజమండ్రి మీదుగా వైజాగ్ వరకు కూడాను ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు స్వామివారు. ఆ క్రమంలో భాగంగా మన ఒంగోలు పుర ప్రజల క్షేమార్థం ఒంగోలు కూడాను ఈ కార్యక్రమాన్ని పాలుపంచుకోమని కోరడం జరిగింది. కాబట్టి 24వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు రోడ్ బైపాస్లోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి టెంపుల్ కాడి నుంచి ఈ యొక్క రథయాత్ర మొదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఒంగోలు ప్రజా పురులందరూ కూడాను ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఈ యొక్క మహారథయాత్ర కార్యక్రమాన్ని 2ంటికి మధ్యాహ్నం మొదలుపెట్టి 5 వరకు నెల్లూరు బస్టాండ్లోని DRRM మున్సిపల్ స్కూల్ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి ఇచ్చేటటువంటి పూజా ద్రవ్యాలు కూడా ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా పుర ప్రజల్ని, ఒంగోలు ప్రజల్ని అందరినీ కోరుకుంటున్నాం. జై వారాహి. 18 సంవత్సరాలు నిండి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. ఓటర్ల జాబితా 2025 సవరణ ప్రక్రియపై ప్రకాశం భవన్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఏఆర్ఓలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఫోటో ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఫోటో ఓటర్ల జాబితాల డోర్ టు డోర్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమంపై ముందుగా BLOలకు తగిన అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. వెరిఫికేషన్లో మరణించిన ఓటర్ పేరు జాబితా నుంచి తొలగించడానికి, షిఫ్ట్ అయితే సవరించడానికి, 18 సంవత్సరాలు దాటిన వారిని కొత్త ఓటర్గా ఫారం 6 ద్వారా నమోదు చేయడానికి, జాబితాలలో సరిగా ఫోటోలు కల్పించకపోయినా తప్పులున్న నిబంధనల మేరకు సవరణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రెవెన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మీకోసంలో వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన నాణ్యతతో దరఖాస్తుదారునికి పరిష్కారం చూపాలని కలెక్టర్ తెలిపారు. మండల పరిధిలో ఎక్కడ అక్రమ ఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ త్రివీనాగ్, DRO శ్రీలత, RDOలు సుబ్బారెడ్డి, జాన్ ఇర్విన్ కుమార్, లోకేశ్వరరావు, నాగజ్యోతి, సత్యనారాయణ, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు. నెక్స్ట్ అదే క్వశ్చన్ ఇవ్వండి. ఫామ్ 8లో ఏవైతే ఉంది అన్ని క్వశ్చన్ అడుగుతారు. ఫోటో కరెక్ట్గా ఉందా లేదా, ఒకవేళ ఫోటో కరెక్ట్ కాకపోతే ఫోటో బ్లర్ ఉంటే ఫామ్ 8 పెడతాం. ఆ ఫామ్ 8 అక్కడ అప్లై చేస్తే దాని యొక్క నెంబర్ ఏంటి, దాని స్టేటస్ ఏంటి, ఒక అప్లై చేసింది SR దానికి సంబంధించింది. ఆ తర్వాత చూస్తే ఎక్స్పైర్డా, షిఫ్టెడా, లేకపోతే రిపీటెడా, దానికి సంబంధించి ఫామ్ 7 పెట్టుకొని దాన్ని క్లిక్ చేయడం. దాని తర్వాత పీరియడ్ ఆఫ్ ఆర్డినరీ రెసిడెన్స్. ఆర్డినరీ రెసిడెన్స్ అంటే సెక్షన్ 20 ఆఫ్ RP యాక్ట్ ఏవైతే ఉంటుందో అతను ఏది ఆర్డినరీ రెసిడెంటా కాదా అనేది రకరకాల జడ్జిమెంట్స్ రకరకాల వచ్చింది. సరే అక్కడ పక్కన పెడితే 6 months ఏవైతే ఉంటుందో దానికి కింద ప్రాతిపదిక తీసుకుంటాం, లేదా ఓవర్ నైట్ స్టే ఏవైతే చేస్తున్నాడో, నైట్ నిద్రపోతుంది ఎక్కడైతే నిద్రపోతున్నాడో దాన్ని పెట్టి చేస్తున్నాం. దీనికి క్లారిటీ లేదు, ఓకే అని పక్కన పెడితే దానికి సంబంధించి ఆర్డినరీ రెసిడెంట్ కాదని చేస్తాము. మళ్ళీ ఇక మళ్ళీ వీక్లీ రివ్యూ ఉంటాయి. తర్వాత అవుట్ సర్వే కాబట్టి అంత రివ్యూ చేయలేదు, చేస్తున్నారు కాబట్టి యూనిట్ టైంలో మిగతా కూడా కంప్లీట్ చేయండి. ఇష్యూస్ ఏమైనా ఉంటే చెప్పండి, మేడం వచ్చిన తర్వాత తన మేడం గారు వచ్చిన తర్వాత ఒకసారి వీళ్ళు అడ్రస్ చేస్తారు. ఇష్యూస్ ఏమైనా ఉంటే రైజ్ చేస్తారు, నోట్ చేసుకోండి ఆ ఇష్యూస్. మీరైతే డిఫరెంట్ వర్క్స్లో ఉండొచ్చు, కానీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, సింగిల్ ఏజెంట్గా ఉంటుంది. దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి చెందిన పాత సింగరాయకొండ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పవిత్ర సమర్పణను కన్నుల పండుగగా నిర్వహించారు. ఉత్సవాలను గత 3 రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ముందుగా స్వామివారి ఉత్సవ విగ్రహాలకు విశ్వక్సేన పూజ, అగ్ని ప్రణయనం, కుంభారాధన, ప్రత్యేక హోమం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక ఆభరణాలతో అలంకరించి నివేదన సమర్పించారు. ఆలయ వీధుల్లో ఉత్సవమూర్తులకు ఊరేగింపు చేపట్టి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వచ్ఛతా హీ సేవ అవగాహన కార్యక్రమం రోడ్ సెట్ కెనరా బ్యాంక్ సంయుక్తంగా ఒంగోలు దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డోలా అనంతలక్ష్మి, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం కింద ప్రతి ఏడాది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారని అనంతలక్ష్మి తెలిపారు. 2 వారాల సమయంలో స్వచ్ఛతపై అవగాహన కల్పించడం, స్వచ్ఛ భారత్ దిశగా ముందడుగు వేసే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సామూహిక శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజలను భాగస్వాములుగా మార్చడం తదితర ప్రధాన కార్యాచరణాలని తెలిపారు. రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇది స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఉన్నదిగా పరిగణించబడుతుందని, ఇది మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న ముగుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో పరిశుభ్రత, పర్యావరణ సంరక్షణపై అవగాహన పెంపొందించడం లక్ష్యమని అన్నారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సిహెచ్ శ్రీనివాసరావు, ఎం సుధారాణి, సిహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ముందు స్వాతంత్ర్యం తీసుకొచ్చిన తర్వాత కూడా ఆయన ఎప్పుడూ ఒకే కోరిక కోరుకుంటుండేవాడు. భారత బానిస సంఖ్యల నుంచే కాకుండా స్వేచ్ఛ, స్వాతంత్రంతో పాటు పరిశుభ్రత, పచ్చదనంతో ఎప్పుడూ విలసిల్లాలి. అప్పుడే నిజమైన కేవలం రాజకీయ స్వాతంత్రమే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ను సాధించి తద్వారా నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను. నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు ఒంగోలు ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో అత్యంత క్లిష్టమైన జీర్ణకోశ వ్యాధికి మొట్టమొదటిసారిగా అత్యాధునిక పార్టో వైద్య చికిత్స సకాలంలో అందించి రోగి ప్రాణాన్ని కాపాడటం జరిగిందని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ హరికుమార్ రెడ్డి తెలిపారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు ఆస్టర్ రమేష్ ఆసుపత్రిలో అందజేస్తున్నామని, ఈ సదుపాయాలను జిల్లాలోని ప్రజలందరూ వినియోగించుకోవాలని హరికుమార్ రెడ్డి కోరారు. రోగికి సరైన సమయంలో వైద్యం అందించడంతో ప్రాణాన్ని కాపాడడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో ఎన్నో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. టీబీ వ్యాధిగ్రస్తులు వంటి వారందరికీ ఆపరేషన్ లేకుండానే రక్తస్రావాన్ని అరికట్టే నిపుణులైన వైద్యులు వైద్యశాలలో అందుబాటులో ఉన్నారని తెలిపారు. దివి విదేహం మాట్లాడుతూ ఖమ్మం పట్టణానికి చెందిన 65 సంవత్సరాల వయస్సు కలిగిన రోగి తీవ్రమైన రక్తపు వాంతుల సమస్యతో బాధపడుతూ ఆస్టర్ రమేష్ ఆసుపత్రికి రావడం జరిగిందని అన్నారు. ఎండోస్కోపీ చికిత్స ద్వారా గ్లూ రక్తనాళాల్లోకి పంపించి రక్తస్రావాన్ని అరికట్టడం జరిగిందని అన్నారు. తర్వాత వైద్య పరీక్షలో రక్తనాళాలు ఉబ్బి ఉండడం వల్ల రక్తస్రావం అయ్యే అవకాశం ఉందని గుర్తించి అత్యాధునిక వైద్యం అందించడం జరిగిందని అన్నారు. రక్తస్రావాన్ని ఆపడం ద్వారా రోగి ప్రాణహాని నుంచి కాపాడడం జరిగిందని ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ తేజ తెలిపారు. ఈ సందర్భంగా ప్రాణాపాయ స్థితిలో వచ్చిన తనకు సరైన సమయంలో సరైన వైద్య సదుపాయం అందిందని, పునర్జీవం కల్పించారని రోగి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో డాక్టర్ నల్లూరి నితిన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. యూనిక్ కేసెస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ ప్రకాశం డిస్టిక్లో కానీ ఈ జాగ్రఫీలో కానీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కేసెస్ ఎన్నోసార్లు చర్చించుకున్నాం. ఇక్కడ ట్రాన్స్ప్లాంట్స్ కావచ్చు, రేనల్ ట్రాన్స్ప్లాంట్స్ కావచ్చు, హార్ట్ రప్చర్ కేసు కావచ్చు, చిన్నపిల్లలకి కార్డియాక్ ఆపరేషన్స్ ఒక డిస్టిక్ లెవెల్లో ఒక ప్రోగ్రామ్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ ఎన్నో సందర్భాల్లో మనం కలిసాము, గొప్పగా డిస్కస్ చేసుకున్నాము. రీజన్ దట్ మనం చేస్తున్నాం అనే కాదు, ఈ వర్క్ చేస్తుంటే ఈ ఏరియాలో దానికి సంబంధించిన వివరాలు తెలియజేయడం వల్ల వాళ్ళు వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం వల్ల కానీ, మనీ కానీ, దానివల్ల ప్రాణాపాయ సిచ్యువేషన్స్ నుంచి తప్పించుకోవడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము కలిసి చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. అలానే ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ దట్ ఈ రీసెంట్గా దేర్ వాజ్ వన్ సచ్ ఖమ్మం నుంచి వచ్చారు మనకు ఒక క్రిటికల్ సినారియోలో. ఆ పేషెంట్ని కాపాడడంలో మా హాస్పిటల్ టీం అందరూ కృషి చేసి ప్రాణం నిలబెట్టడం జరిగింది. ఆ సంతోషకర విషయాన్ని మీతోటి పంచుకుందామని, సిమిలర్ కేసెస్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఈరోజు ఇక్కడ కలుసుకున్నామండి. ఇప్పుడు కొత్తగా మన దగ్గర కంప్లీట్గా ఒక గ్యాస్ట్రో ఎంట్రాలజీ టీం కానీ, అలానే ఇంటర్వెన్షన్ రేడియాలజీ టీం కానీ. ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే ఆపరేషన్ లేకుండా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి రేడియాలజిస్ట్ సహాయంతో. అటువంటి ట్రీట్మెంట్స్ చేసే సౌకర్యాలు ఇప్పటి వరకు మన ప్రకాశం జిల్లాలో కానీ, ఇంకా నెల్లూరులో కానీ, కర్నూలు, ఈవెన్ గుంటూరు జిల్లాలో కూడా లేవు, ఉమ్మడి జిల్లాల్లో. ఇప్పుడు మన ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి
పరికరాలు కానీ వైద్య బృందం కానీ అలానే ఈ సౌకర్యాల వల్ల పెరాలసిస్ వచ్చిన పేషెంట్స్ జనరల్గా 4 గంటల లోపల వాళ్ళకి రక్తం గడ్డని కరిగించేటటువంటి ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అన్నిసార్లు పేషెంట్స్ 4 గంటల్లో ఆ సౌకర్యాలు ఉన్నటువంటి హాస్పిటల్కి చేరలేకపోవచ్చు. ఈవెన్ మన దగ్గర ఉన్న సౌకర్యాలతోటి ఈవెన్ 6 గంటల వరకు, కొన్నిసార్లు 24 గంటల వరకు ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ సౌకర్యంతో స్ట్రోక్ని కంప్లీట్గా నయం చేసేటువంటి సౌకర్యాలు వచ్చింది పెరాలసిస్ నుంచి. ఇవన్నీ కూడా మన పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో కూడా లేవు. నెల్లూరులో కానీ, కర్నూలులో కానీ, ఈవెన్ గుంటూరు జిల్లాలో కూడా ఒక డాక్టర్ మాత్రమే అందుబాటులో ఉన్నారు ఈ సౌకర్యాలు. రెండోది, ఇదే ట్రీట్మెంట్స్ కానీ హైదరాబాద్, చెన్నై లాంటి నగరాల్లో అయ్యే ఖర్చుతో పోలిస్తే మనం 3వ వంతు ఖర్చులోనే చేయగలుగుతాం ఈ ట్రీట్మెంట్. దీని గురించి తెలుసుకొని ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్కి మన దగ్గరకు వస్తే వాళ్ళ ప్రాణాన్ని అతి తక్కువ ఖర్చుతోటి ఆపరేషన్ లేకుండా తక్కువ హాస్పిటల్ స్టే తోటి కాపాడగలుగుతాం. ఇది తెలియజేయటమే ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. పేషెంట్ బండారు వెంకటేశ్వర గారు ఖమ్మం నుంచి వచ్చారండి. కాలే వ్యాధితో బాధపడుతున్నారు ఆయన 1 ఇయర్ నుంచి. కానీ అన్ఫార్చునేట్గా ఆయనకి సివియర్ బ్లడ్ వామిటింగ్తో ఎమర్జెన్సీకి వచ్చారు. ఆన్ టైం మనం అటెండ్ అయ్యి గ్లూ ఇంజెక్షన్ ద్వారా టెంపరీగా బ్లడ్ వామిటింగ్ అనేది హోల్డ్ చేయగలిగాము. తర్వాత మనకి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు డాక్టర్ తేజ సార్. సో సార్ అందుబాటులో ఉండడం వల్ల పేషెంట్ని హైదరాబాద్కి ఫర్దర్గా షిఫ్ట్ చేయకుండా అక్కడ ఏవైతే సిటీస్లో మనకి నెక్స్ట్ హై లెవెల్ ప్రొసీజర్స్ ఉన్నాయో ఆ ప్రొసీజర్ని మనం ఇక్కడే చేసి పేషెంట్ సైడ్ నుంచి కూడా కోఆపరేటివ్గా ఉన్నారు. సో మనం ఆన్ టైం ఆ ప్రొసీజర్ చేయడం వల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ అవ్వకుండా పేషెంట్ క్రిటికల్ కండిషన్ నుంచి వెరీ ఫ్యూ డేస్లోనే ఇంప్రూవ్ అయ్యారు. డిశ్చార్జ్ కూడా అయ్యి ఫాలోఅప్కి కూడా వచ్చారు. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ చేశాము. కరెంట్లీ హీ స్టేబుల్. పేషెంట్ వెంకటేశ్వర్లు గారు కాలే వ్యాధితో బాధపడుతున్నారు. సో మేడం చెప్పినట్టుగా ముందు గ్లూ ఇంజెక్షన్ ఇచ్చారు. పొట్టలో ఉన్న రక్తనాళాలకి టెంపరీగా బ్లీడింగ్ ఆపడానికి గ్లూ ఇంజెక్షన్ ఇచ్చారు. అది టెంపరీగా ఆగిపోయింది. కాకపోతే అది మళ్ళీ వస్తుంది, రికరెన్స్ అంటే మళ్ళీ రావడానికి బ్లీడింగ్ అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పర్మనెంట్గా బ్లాక్ చేయడానికి కింద మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్, ఇంటర్వెన్షన్ రేడియాలజీలో మ్యాక్సిమం అన్నీ ఉండేవి మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ అండి. సో కింద కాలులో తొడభాగంలో ఉన్న రక్తనాళంలో నుంచి లోపలికి వెళ్ళి ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో, ఎక్కడైతే రక్తనాళాలు ఉబ్బినాయో పొట్టలో అక్కడి వరకు వెళ్ళి మొత్తం అంతా కూడా ఎంబోలైజేషన్ అంటే వాటిని బ్లాక్ చేశాను. సో దాని తర్వాత పర్మనెంట్గా పేషెంట్కి సొల్యూషన్ అనమాట ఇది. సో బ్లీడింగ్ మళ్ళీ ఫర్దర్గా రికరెన్స్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలాంటి కాలే వ్యాధితో బాధపడుతున్న పేషెంట్స్కి ఇదే కాకుండా రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి, అన్నీ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్. సో వాటికి సంబంధించి మన ప్రాంత ప్రజలకి అవగాహన కల్పించడానికి బేసిక్గా ఈ ప్రెస్ మీట్ పెట్టాము. సెప్టెంబర్ 7వ తేదీన మార్నింగ్ 10 నుంచి 2 గంటల మధ్య విపరీతంగా రక్తం వామిటింగ్ అయింది సార్. 4 సార్లు వామిటింగ్ అయినాయి. రక్తం చాలా ఎక్కువ పోయింది సార్. మాకైతే ఇక అన్కాన్షియస్లోకి అయిపోయింది. ఇమీడియట్గా నన్ను ఇక్కడ మన హాస్టల్ రమేష్ తీసుకురావడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేటప్పుడు వీళ్ళు బాగా రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మన డాక్టర్ తేజ గారు మరియు డాక్టర్ విదేహి గారి ఆధ్వర్యంలో నాకు సక్సెస్ఫుల్గా రక్తనాళాలు ప్యాక్ చేసి నాకు పునర్జన్మ ఇచ్చినట్లే సార్. నాకు ఒక మళ్ళా జన్మ ఇచ్చినట్లు నాకు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఒంగోలు బార్ అసోసియేషన్ కింద 3,40,000 రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెక్కు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కార్యదర్శులు నాగిశెట్టి మోహన్ దాస్, ఎల్చూరి సురేంద్రలు అందజేశారు. తమ వంతు సహాయంగా బార్ అసోసియేషన్ నుంచి సభ్యుల ద్వారా వసూలు చేసిన నగదును డీడీ రూపంలో అందజేశామన్నారు. మహిళా న్యాయవాదులు ముందుండి వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందించారని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. రీసెంట్గా కృష్ణా జిల్లాని అతలాకుతలం చేసిన వరద రాష్ట్రం మొత్తాన్ని ఆకర్షించింది. రాష్ట్రం మొత్తం నుంచి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఫండ్స్ వెళ్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్ బార్ తరఫున మేము మా స్నేహితుల ద్వారా 3,40,000 రూపాయలు వరద బాధితుల నిమిత్తం వసూలు చేయడం జరిగింది. ఆ డబ్బు అందరి మిత్రుల సహాయంతోనే మేము సమకూర్చగలిగాం.
ఈ పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం మేము శ్రీయుత చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. వారికి జిల్లా బార్ అసోసియేషన్ తరఫున ఈ 3,40,000 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ను సీఎం రిలీఫ్ ఫండ్ కింద సమర్పించడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు ఒంగోలు జిల్లా బార్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మహిళా న్యాయవాదులు వాళ్ళ వంతు చాలా బాగా కృషి చేశారు. ఈ కార్యక్రమానికి వాళ్ళు బాగా చేయూతను అందించి వాళ్ళ కృషి పట్టుదల వల్లే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పి మేము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మాకు చేయూతనిచ్చినటువంటి మహిళా న్యాయవాదులకి మరియు మా తోటి మిత్రులకి తోటి మిత్ర న్యాయవాదులకి అందరికీ మేము ఒంగోలు బార్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పేదరికంలో పుట్టిన వారు ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోవచ్చు, కానీ వయసుకు మించిన బాధ్యతలు మోస్తూ ఉంటారు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.